హాయ్ డి సైలెంట్ ఓజీ గారు డిఓజీ గారు ఇప్పుడు ఎక్కడ జ్వరం వచ్చి పడుకున్నారా? అసెంబ్లీ సాక్షిగా మీ అన్నని ఎవడు వాడు ఎవడొచ్చి చెప్తే అక్కడ ఏం రాలేదు అని చెప్పేసి బాలకృష్ణ గారు వ్యంగ్యంగా మాట్లాడారు అసెంబ్లీలో. ఇది కనబడట్లేదా మీకు? సో కోర్స్ తను మెంటలిస్ట్ కాబట్టి, తను సైకో కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా సైకో అన్నాడులే. సైకో అంటే వెనుకున్న వాళ్ళంతా నవ్వారు. సో సైకోలకి అందరూ సైకోల్లాగా కనపడతారు, తప్పులేదు. పచ్చ కామెంట్లు వచ్చిన వాడికి దేశం అంతా పచ్చగా కనపడటంలో తప్పులేదు. కాకపోతే ఇప్పుడు మరి మీ అన్న కూడా ఒక మంచిగానే వెళ్ళి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పిలిస్తేనే వెళ్ళాము, అక్కడ వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని సాధారణంగానే ఆహ్వానించి మాతో మాట్లాడారని చెప్పేసి మీ అన్న లేఖ రాసి చెప్పాడు కదా. మరి ఇప్పుడు మరి మీ అన్నను పట్టుకొని బాలకృష్ణ గారు ఎవడెళ్ళి చెప్తే అక్కడ రాలేదు అని చెప్పేసి అని అంటున్నాడు. ఎవడు వాడు వీడని ఎవరిని అంటున్నాడు? మీ అన్నను కదా. సో ఇప్పుడు మీకు ఏ ప్యాకేజ్ కావాలి లేదంటే ఎవరన్నా బిస్కెట్ వేయాలి. బిస్కెట్ వేస్తే కానీ మీరు ఇప్పుడు మొరగలేరు కదా. అది కాక మీరు డీసైలెంట్ ఓజీ కదా, ఇప్పుడు ఓజీ మూమెంట్లో ఉండుంటారులే. ఎవరన్నా అడిగినా కానీ ఇప్పుడు నేను ఓజీ సక్సెస్ మీట్లో ఉన్నాను, నాకు ఆ విషయం తెలియదని కూడా చెప్పుకోవడానికి బాగుంటుంది. సో అలాగే చెప్పుకొని ఇది కూడా కానిచ్చేసేయండి. ఇంత పెద్ద ఇండస్ట్రీకి మృగరాజు లాంటి మా అన్నయ్య వెళ్ళి అక్కడ నమస్కారం పెడితే కనీసం నమస్కారం చేయలేదు, గేటు దగ్గర దించి నడిపించారు. అవన్నీ ఏ పత్రికల్లో రాలేదు, ఎక్కడ ఎవరు చూడలేదు. అది అలా జగన్మోహన్ రెడ్డి గారు అలా చేశారని ఎలాంటి ప్రూఫ్ లేదు. కాకపోతే ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా మీ అన్నయ్యని పట్టుకొని బాలకృష్ణ గారు ఎవడెళ్ళి మాట్లాడలేదు, ఎవడు అక్కడ గట్టిగా పిలవలేదు అని చెప్పి వాడు వీడు అని అంటున్నాడు. మన అన్నయ్య గారికి ఎలాంటి బ్యాడ్ నేమ్స్ లేవు కదా. సో అందరితో మంచిగానే మాట్లాడతారు, ఎవరిని చిన్న పెద్ద అని గౌరవించి మాట్లాడతారు కదా. మరి ఇప్పుడు బాలకృష్ణ గారు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు మీ అన్నయ్య గారిని? సో గతంలో మీ పార్టీని పెట్టినప్పుడు ఒక అలగా జనాన్ని వేసుకొని తిరుగుతారని చెప్పేసి మీ పార్టీని అవమానించారు. సో ఇప్పుడు వచ్చేసి ఎవడెళ్ళి చెప్తే వాడేం రాలేదని చెప్పేసి ఇప్పుడు మీ అన్నయ్యని పట్టుకొని వాడి వీడు అంటున్నాడు. నారా లోకేష్ గారేమో మీ మదర్ని ఎవరినో తిట్టారని చెప్పేసి నారా లోకేష్ గారిని నేను వదిలిపెట్టను అన్నావు. ఇప్పుడు పోయేసి నారా లోకేష్ గారిని మీ తమ్ముడని చెప్పేసి సంకలో వేసుకున్నావు. సో ఇప్పుడేం చేస్తావు? డీ సైలెంట్ ఓజీ కదా నువ్వు. ఓజీ సక్సెస్ మీట్లో ఉన్నానని చెప్పుకొని ఇది కూడా నేను నా చెవికి రాలేదు లేదా నేను చూడలేదని చెప్పి చెప్తావా? సో అలాగే కానిచ్చేసేలా. ఇది ఇప్పుడు మెట్ట మొరగలేవు, ఎందుకంటే పదవి ఓడొచ్చు లేదంటే పీక్ పక్కనైనా వేసేయచ్చు నిన్ను. సో అందుకని మొరగలేవు, ఎందుకంటే వాళ్ళు తన్నినా తిట్టినా కానీ నువ్వు వాళ్ళతోనే ఉండాలి. సో నెక్స్ట్ కూడా నువ్వు మురిగేది ఏముండదు. ఇంకో 60 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఉండాలంటున్నావు కదా. ఉండి 15 సంవత్సరాలు బాగా తన్నించుకోండి వాళ్ళ చేత.